బేక్డ్ రా బనానా సమోసా చేసుకోబోతున్నాము. ఓకే, బేక్డ్ రా బనానా సమోసా. యాక్చువల్గా సమోసా అనగానే మనకి ఆలు గుర్తొచ్చేస్తుంది, క్యారెట్స్, ఆనియన్స్, ఈ మూడు చాలా రెగ్యులర్ థింగ్. బనానా అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ని ఇస్తుంది. అంటే అరటికాయ మనం ఎప్పుడు కూడా బంగాళదుంప ప్లేస్లో చాలా ఈజీగా వాడచ్చు అనమాట. ఎక్కడెక్కడైతే బంగాళదుంప వాడుతూ ఉంటామో అక్కడక్కడ చక్కగా అరటికాయ వేసుకోవచ్చు. లో క్యాలరీ, ఫైబర్ రిచ్, చక్కగా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తాను ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మై ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకొచ్చేసారు. రామ్ బనానా ఏదైతే ఉందో కొంచెం బాయిల్ చేసి స్మాష్ చేసి తీసుకొచ్చారా? యా, మెత్తగా ఉడికించేసి చక్కగా కొంచెం, అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం ఇలా ఉండేలాగా చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే మామూలుగా బంగాళదుంపలు అయితే ఉడికిస్తామో అలా అన్నమాట. అంటే ఇవి రెడీమేడ్ గా దొరుకుతూ ఉంటాయి మనకు షీట్స్ అనేవి? యా, సో ఇవేంటంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు, ఏం లేదు. జస్ట్ గోధుమ పిండితోనే మనము ప్లెయిన్ గా చేసి ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాము అంటే తర్వాత ఇలా మనము ఫోల్డ్ చేసి పెట్టుకోవడమే. ఇలా స్టఫ్ మనం లోపల వేసేసి క్లోజ్ చేసేసి బేక్ చేసేసుకోవడం. ఓకే, సో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా షేప్ రావడానికి సమోసాలది. సమోసా మేకర్ కూడా ఉంటుంది, మనం చక్కగా దాంట్లో పెట్టి క్లోజ్ చేసేసి కట్ చేసేసుకోవచ్చు అనమాట, సింపుల్ గా చేసుకోవాలి. సరే, మేము స్టార్ట్ చేసేద్దాము. యా, ముందుగా అయితే మనకి ఈ వెజిటబుల్ ఏవైతే ఉన్నాయో మనం లైట్ గా ఫ్లేవర్స్ అంతా పట్టించేద్దాము. మామూలుగా కూడా సమోసాలో మనకి ఏముంటాయి, ఓన్లీ బంగాళదుంప, మిగతా ఫ్లేవర్స్ అన్ని ఉంటాయి, పౌడర్స్ అన్ని ఉంటాయి, అవే మనం తీసుకొచ్చాము. అండ్ బంగాళదుంప క్యాలరీస్ బదులు మనం ఏం చేస్తున్నాము, ఓవరాల్ గా అన్ని మారుస్తున్నాము. అంటే ఫ్రై కూడా ఆప్షన్ మనం తీసేసి మనము బేక్ చేస్తున్నాము. ఇంకొకటి బంగాళదుంప క్యాలరీ ఎక్కువ, చాలా మంది తినరు, సో దాని బదులు ఇది పెట్టుకుంటున్నాము. సో వెరీ హెల్దీ ఆప్షన్లో అనమాట మనం చేసుకుంటున్నాము. సో ఒకసారి ఇవంతా కూడా లైట్గా కుక్ చేసేసుకుందాము. ఓకే, సో ముందుగా అయితే నూనె వేసేసుకుందాం. ఓకే, అండ్ ఆవాలు వేసుకుందాం, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర కూడా మనం దీంట్లోనే వేసుకుందాం ఫ్లేవర్. అండ్ మనకు కావాల్సిన ఫ్లేవర్ కూడా వేసేసుకుందాం. ఓకే, సో రెసిపీకి సరిపడా ఉప్పు, తర్వాత కర్రీ పౌడర్. సో వేరే పౌడర్స్ కూడా యూజ్ చేయొచ్చు కదా, లైక్ ధనియా పౌడర్, ఇలాగ ఏదైనా మనకు నచ్చిన చాట్ మసాలా కావాలో. ఓకే, ఓకే, సో ఉడికించిన రా బనానా అరటికాయ కూడా వేసేసుకుంటున్నాం మనము. సో మసాలా కూడా మనం చాలా కొంచెంగా వేసుకున్నాము, అండ్ మరి ఎక్కువ ఇది ఉండకుండా చాలా లైట్గా ఉండేలాగా అండ్ మనకి చాలా కూల్గా ఉండేలాగా కూడా మనం ప్లాన్ చేసుకున్నాము. బికాస్ అప్పుడప్పుడు సమోసా తిన్నప్పుడు బాగా హెవీగా అనిపించేస్తూ ఉంటుంది, అలా కాకుండా చాలా లైట్ ఫ్లేవర్స్ అవి వేసుకుంటున్నాం మనం. సో కాసేపు వేగనిద్దామా, లేకపోతే కొంచెం మనకి ఉడికించాం కాబట్టి కొంచెం సేపు బాగా మనము మిక్స్ చేసుకున్నాము అంటే ఫ్లేవర్స్ అంతా కూడా మనకి బాగా పడతాయి. అండ్ సమోసాస్ ఎక్కువ అంటే డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా బేక్ చేసుకుంటేనే చాలా మంచిది కదా చాలా వరకు. అంటే ఇప్పుడు చాలా మందికి అలా నచ్చకపోవచ్చు, బట్ అప్పుడప్పుడు ఆప్షన్స్ గా మనము చక్కగా వాడుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా ఒకసారి డీప్ ఫ్రై మనం చేసుకుంటూ టేస్ట్ కోసం చిన్న సమోసాలు అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు, స్టఫింగ్స్ మార్చుకుంటూ హెల్దీగా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ బేక్డ్ ఆప్షన్ మనకు వచ్చినప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా తినే వాళ్ళకి ఏంటంటే ఇది ఈజీగా ఉపయోగపడుతుంది అన్నమాట. సో చక్కగా వేగిపోయినట్టుంది ఇది, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఈ సమోసా షీట్స్ ని రెడీ చేశాను. ఈవెన్ బేక్ చేసే ట్రే తెచ్చుకున్నాము అంటే చేసి పెట్టేసుకున్నాం ఒకటేసారి. ఓకే, సో ఇలా కొంచెంగా స్టఫ్ చేసుకుందాం. ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే. సో ఓకే, సో అలాగే మిగతా వాటి కూడా రిపీట్ చేసేసుకోండి.
సో ఆ షీట్స్ ఒక్కటే కొంచెం ఆ షేప్ తేవడం కొంచెం డిఫికల్ట్ టాస్క్ చాలా మంది ఈజీ కొంచెం మనం మామూలుగా అలవాటు ఉన్న వాళ్ళు చాలా క్విక్గా చేసేస్తారన్నమాట. అండ్ స్టఫ్ కూడా జాగ్రత్తగా మనకి ఎంత కావాలో అంత మాత్రమే పెట్టుకుంటే ఓకే. సో ఇలా తయారు చేసి పెట్టుకోవాలి. అండ్ లైట్గా ఆయిల్తో బ్రష్ చేసుకుందాం జస్ట్ బేక్ అవ్వడానికి అనమాట. ఓకే. ఓకే, సో ఇప్పుడు బేక్ చేసేసుకోవచ్చు. ఓకే. సో గౌరీ చక్కగా బేక్ అయిపోయి ఉంటాయి కదా. యా. ఓకే, సో మరి నేను తీసుకొచ్చేస్తాను. షూర్. పర్ఫెక్ట్. సో సో రెండు వైపులా కూడా చక్కగా మనం బేక్ చేసేసుకున్నాము. అండ్ పర్ఫెక్ట్గా ఉంది మనకి. సో అలా చక్కగా క్రంచీగా కూడా వచ్చాయి మనకి. ఓకే. యా. ఓకే. బేక్డ్ రా బనానా సమోసా అయితే రెడీ అయిపోయినాయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేక్డ్ రా బనానా సమోసాకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం కొద్దిగా, కర్రీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 2, ఉడికించిన అరటికాయ పేస్ట్ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, సమోసా షీట్స్ 4, ఉప్పు తగినంత. బేక్డ్ రా బనానా సమోసా చేసే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, కర్రీ పౌడర్, ఉడికించిన అరటికాయ స్మాష్ వేసి కాస్త వేయించుకొని సమోసా షీట్ లో స్టఫ్ చేసుకొని బేకింగ్ ప్లేట్ లో పెట్టి కాసేపు బేక్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బేక్డ్ రా బనానా సమోసా రెడీ.